హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ ఇస్ మీ ప్రసన్న. అండ్ చివరి వరకు ఈ వీడియోని చూసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు వెంటనే చూసేయచ్చు. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వీడియో ఏంటి అంటే నా మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకా వీడియోని లేట్ చేయకుండా ల్యాగ్ చేయకుండా నా మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ మొత్తం మీకు చూపించేస్తాను. సో మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్ని మీతో చూపించాలి అని చెప్పి నా దగ్గర ఉన్న బ్లౌజెస్ అన్ని తీస్తూ ఉంటే ఓ మై గాడ్, నా దగ్గర ఇన్ని బ్లౌజెస్ ఉన్నాయో మగ్గం వర్క్ కి అనిపించింది. సో చూడండి అసలు ఎన్ని బ్లౌజెస్ ఉన్నాయో నా దగ్గర. సో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను వన్ బై వన్. సో ఒక్కొక్క బ్లౌజ్ కి ఒక్కొక్క స్టోరీ ఉంటుందన్నమాట. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా బ్లౌజెస్ అన్ని మీతో వన్ బై వన్ షేర్ చేసుకుంటాను. సో నేను చూపిస్తున్న ఫస్ట్ బ్లౌజ్ ఇదన్నమాట. బేబీ రోజ్ కలర్ లో ఉంటుంది. సో ఈ బ్లౌజ్ నేను ఎప్పుడు కుట్టించుకున్నాను అంటే మా మ్యారేజ్ అయిన తర్వాత రిలేటివ్స్ అందరూ పిలిచి బట్టలు పెట్టారు కదా అమ్మాయికి అబ్బాయికి. సో అప్పుడు విద్య వాళ్ళ పిన్ని పెట్టిన శారీ అన్నమాట ఇది. అండ్ దానికి నేను ఇలా మగ్గం వర్క్ చేయించుకున్నాను. చాలా సింపుల్ గా చేయించుకున్నాను అనమాట. సో పర్ల్ వర్క్ అంటారు కదా, అలా చేయించుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చి చాలా మందికి నచ్చింది అనమాట నేను వేయించుకున్న తర్వాత. నెక్స్ట్ నా బ్లౌజ్ ఫొటోస్ పెట్టించుకొని చాలా మంది అయితే నా సరౌండింగ్స్ లో ఈ వర్క్ వేపించుకున్నారు. సో చాలా సింపుల్ గా నీట్ గా ఉంటుంది అనమాట చూడడానికి. ఇంకా ఈ బ్లౌజ్ శారీ వచ్చి పింక్ కలర్ బార్డర్ తో క్రీమ్ కలర్ శారీ అన్నమాట. చూడడానికి చాలా బాగుంటుంది. కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చి తీసుకున్న నా శారీ నేను. అండ్ ఈ బ్లౌజ్ కి హ్యాంగింగ్స్ వచ్చి ఇలా స్టిచ్ చేయించారు. అండ్ ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చి అరౌండ్ నాకు 1500 అలా అయింది. సో పెళ్ళైన కొత్తలో వేపించుకున్న మగ్గం వర్క్ బ్లౌజ్ అన్నమాట ఇది. సో ఈ శారీకి రిలేటెడ్ పిక్స్ ఏవైనా నా దగ్గర ఉంటే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఇది గ్రీన్ కలర్ లో ఉంటుంది. సో ఈ శారీ నేను నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డేకి మా మమ్మీ కొనిచ్చిన శారీ ఇది. సో దీనికి నేను ఇలా వర్క్ చేయించాను. నా ఫస్ట్ హెవీ వర్క్ బ్లౌజ్ అన్నమాట ఇది. సో హ్యాండ్ వర్క్ అయితే హ్యాండ్ కి ఇలా ఉంటుంది. సో ఈ శారీ కూడా చాలా చాలా నచ్చేసింది అనమాట నాకు. సో పెళ్ళైన తర్వాత శారీస్ కొంటూ ఉంటాం కదా ఎక్కువగా, అలాంటప్పుడు నాకు నచ్చి తీసుకున్న శారీ ఇది. సో ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా నాకు అరౌండ్ 3000 అలా పడింది. అండ్ దీని హ్యాంగింగ్స్ ఇలా వేయించారు. సో ఈ బ్లౌజ్ శారీ వచ్చి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. సో పిక్స్ ఉంటే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఓవరాల్ గా బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ బ్లౌజ్. ఇది కూడా మా పెళ్ళైన తర్వాత రిలేటివ్స్ పిలిచి బట్టలు పెట్టారు కదా, అలా విద్య వాళ్ళ అత్త పెట్టిన శారీలో బ్లౌజ్ అన్నమాట ఇది. అప్పుడు నాకు వర్క్స్ గురించి, ఇలా బ్లౌజెస్ గురించి, శారీస్ గురించి పెద్దగా ఐడియా లేదు. అందుకే ఇంకా ఇలా ఓల్డ్ మోడల్లో డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో సింపుల్ గా ఉండాలి, ఎలిగెంట్ గా ఉండాలి అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మరీ ఓల్డ్ గా లేకపోయినా చూడడానికి అయితే బాగానే ఉంటుంది. ఈ శారీ వచ్చి గ్రీన్ కలర్ శారీకి ఇలా పింక్ కలర్ వచ్చింది బ్లౌజ్. సో దీనికి హ్యాండ్స్ కి ఇలా వర్క్ చేయించాను. అండ్ బ్యాక్ సైడ్ వర్క్ వచ్చి ఇలా ఉంటుంది. సో ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా అరౌండ్ 1500 అలా అయి ఉంటుంది. సో దీనికి హ్యాంగింగ్స్ వచ్చి ఇలా ఇచ్చారు. ఇక నెక్స్ట్ వచ్చి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్. ఇది నేను పోయకొండకు వెళ్ళినప్పుడు అమ్మవారి చీరలు అమ్ముతూ ఉంటారు కదా వేలంపాటలో, అలా అమ్మవారి దగ్గర అమ్మవారికి పెట్టిన శారీస్ లో ఒకటి సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను. సో దానికి ఇలా ఏమంటారు, లక్ష్మీ కాసుల బ్లౌజ్ డిజైన్, లక్ష్మీ కాసుల డిజైన్ వేయించుకున్నాను. సో కాసుల డిజైన్ అప్పుడు ఒకప్పుడు ట్రెండింగ్ లో ఉండింది కదా, ఒక 1 year బ్యాక్ అలా.
సో అప్పుడు ఎప్పుడు వేసుకోవాలి అనుకున్నా ఒకవేళ ఈ కాసులు ఏమైనా కలర్ పోతాయేమో అని అనుకునేదాన్ని. సర్లే ఇంకా దీనికైనా ఈ బ్లౌజ్ డిజైన్ ఈ శారీకైనా ఇలాంటి డిజైన్ వేయించుకుందాము అని చెప్పి ఇలా వేయించుకున్నాను. సో హ్యాండ్ అయితే ఇలా వచ్చింది డిజైన్, అండ్ ఓవరాల్ గా బ్యాక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఈ శారీ కలర్ వచ్చి ప్యూర్ ఆరెంజ్ కలర్ అన్నమాట. సో రీసెంట్ గా నేను శివరాత్రికి టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఈ శారీని కట్టుకున్నాను. ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా అరౌండ్ 1500 అలా ఉంటుంది. సో నార్మల్ శారీస్ అన్నిటికీ కూడా కొంచెం తక్కువలోనే నేను మగ్గం వర్క్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఎప్పుడు శారీస్ కొన్నా ఇలా ఎప్పుడైనా మగ్గం వర్క్ వేయించాలి అనుకొని వేపించేసిన తర్వాత ఇంత కాస్ట్ నెక్స్ట్ టైం నుండి వేయించకూడదు, బ్లౌజెస్ కి సింపుల్ గా కుట్టించేసుకోవాలి అనుకుంటూ ఉంటాను. కానీ ఖచ్చితంగా మళ్ళీ వేపించే సిచ్యువేషన్ వచ్చేస్తుంది అనమాట. ఈ శారీకి మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు అనుకుంటూ ఉంటాను. సో ఇలా మీరు కూడా ఎవరైనా కనెక్ట్ అవుతారా? ఇంకా నెక్స్ట్ వచ్చి ది కాస్ట్లీయెస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఐ హ్యావ్. ఇది వచ్చి నా పెళ్లి రిసెప్షన్ శారీ. సో ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ మొత్తం ఇలా వర్క్ తో నిండిపోయి ఉంటుంది, అండ్ హ్యాండ్ కి కూడా ఫుల్ హెవీ డిజైన్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ శారీ కూడా నేను రీసెంట్ గానే కట్టుకున్నాను. ఆ పిక్స్ ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ హ్యాంగింగ్స్ ఉన్నాయి చూసారా, ఇవైతే వాళ్ళు వేయమని చెప్పినా కూడా వాళ్ళ దగ్గర ఇలాంటి పూసలు పర్ల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని నేనే వేసుకున్నాను, లుక్ బాగుంటుంది అన్నట్టు. అండ్ ఇవి కూడా స్పెషల్ గా వాళ్ళకి చెప్పి హ్యాంగింగ్స్ ఇలా వేయించుకున్నాను అనమాట. సో ఈ బ్లౌజెస్ అన్నిటికీ మగ్గం వర్క్ నేను లోకల్లోనే వేయించుకుంటాను. తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట, సో వాళ్ళ దగ్గరే ఇలా స్టిచ్ చేయించుకుంటూ ఉంటాను. ఆ బ్లౌజ్ కి మగ్గం వర్క్ వేయడమే కాకుండా మనకి స్టిచ్చింగ్ కూడా వాళ్ళే చేసి ఇచ్చేస్తారు. ఒకవేళ మదనపల్లిలో ఎవరైనా ఉన్నట్టయితే మీకు ఆ అడ్రస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళ అడ్రస్ నేను షేర్ చేస్తాను. అండ్ బ్లౌజ్ వచ్చి ఈ కలర్ లో ఉంది, శారీ కలర్ వచ్చి ఈ గ్రీన్ కలర్ లో ఉంటుంది అనమాట. సో ఆ పిక్స్ ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ బ్లౌజ్ కాస్ట్ విషయానికి వస్తే 4500 అయింది అనమాట. ఈ బ్లౌజ్ కి హెవీ డిజైన్ ఉంది కదా, అందుకే అంత కాస్ట్ అయింది. సో మొత్తానికి ఇదన్నమాట నా రిసెప్షన్ బ్లౌజ్. ఇక్కడ కొంచెం గ్యాప్ రాకుండా ఉండుంటే బాగుండేది అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చి పింక్ కలర్ బ్లౌజ్. నాకు చాలా చాలా నచ్చే బ్లౌజ్ అనమాట ఇది. ఈ శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ నాకు చాలా నచ్చుతుంది. సో కొంచెం వెయిట్ గా హెవీగా అనిపిస్తుంది అనమాట ఇది వేసుకోవడానికి, ఎందుకంటే మొత్తం స్టోన్ వర్క్ ఉంటుంది కాబట్టి. సో ట్రస్ట్ మీ ఎంత బాగా అనిపిస్తుందో నాకు ఈ శారీ కట్టుకొని బ్లౌజ్ వేసుకున్నప్పుడు. సో హ్యాండ్ కి అయితే ఇలా వేపించాను బ్లౌజ్ వర్క్. ఇది కూడా నాకు అరౌండ్ 2500 అలా పట్టింది అనమాట. సో చాలా బాగుంటుంది ఈ శారీ. ఈ పిక్స్ ని కూడా నా దగ్గర ఉన్నాయి, నేను మీతో షేర్ చేసుకుంటాను. సో నెక్ కూడా నేను కొంచెం డిఫరెంట్ గా పెట్టించాలి అనుకొని ఈ ఈ నెక్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ వర్క్ కూడా నాకే కాకుండా చందుకి, తర్వాత మా మమ్మీకి, మా అత్తయ్యకి అందరికి బాగా నచ్చింది అనమాట. సో ది ఫేవరెట్ బ్లౌజ్ అని చెప్పొచ్చు నేను దీన్ని. నెక్స్ట్ వచ్చి ఈ బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్. నా దగ్గర పింక్ కలర్ లోనే ఎక్కువ ఉంటాయి అన్నమాట బ్లౌజెస్. సో ఏ శారీ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ అన్నిటికీ పింకే ఇస్తారు బ్లౌజ్, అది ఎందుకో తెలీదు. ఇది వచ్చి బ్లూ కలర్ శారీ. బ్లూ కలర్ శారీకి ఇలా పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఇంకా ఈ శారీ వచ్చి ఫస్ట్ మా పెళ్ళైన తర్వాత విద్య నాకు కొనిచ్చిన శారీ అనమాట. అండ్ నా ఫస్ట్ హెవీ మగం వర్క్ బ్లౌజ్ ఇదే. హెవీ అనుకున్నా, హెవీ కాకపోయినా కూడా ఫస్ట్ మగం వర్క్ బ్లౌజ్ అనమాట ఇది. సో ఆన్లైన్ లో చూసి ఇన్స్టాగ్రామ్ లో సర్చ్ చేసి ఇది వేయించుకున్నాను. ఓవరాల్ గా బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది, అండ్ హ్యాండ్స్ కి అయితే ఇలా వచ్చిందనమాట. ఇక్కడ పింక్ కలర్ ఏమంటారు కుందన్స్ ఉన్నాయి చూసారా, ఆ పింక్ కలర్ లేకుండా అలానే ఇక్కడ బ్లూ కలర్, ఈ బ్లూ కలర్ స్టోన్స్ ఇవేమీ లేకుండా ఆ గోల్డ్ కలర్ లో వేయమని చెప్పాను, సో దట్ మనము ఇంకొక శారీలో కూడా దీన్ని పేరప్ చేసుకోవచ్చు అని చెప్పి. కానీ వాళ్ళు ఇలా మిక్స్డ్ గా మొత్తం వేసేసారనమాట. అప్పట్లో అయితే నాకు అస్సలు నచ్చలేదు ఈ బ్లౌజ్. ఇప్పుడు చూస్తూ ఉంటే పర్లేదు వేసుకోవచ్చు అనిపించింది. ఇంకా ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చి 2500 తీసుకున్నారు.
ఈ ఈ వర్క్ వచ్చి నేను వేరే వాళ్ళ దగ్గర వేయించుకున్నాను అనమాట, రెగ్యులర్ గా వేపించే చోట కాకుండా. సో ఫినిషింగ్ మొత్తం బాగానే అనిపించింది నాకు. అండ్ దీనికైతే హ్యాంగింగ్స్ ఏవి వేయలేదు, ఏమి అని అడిగితే క్లాత్ సరిపోలేదు అని చెప్పారు. సో ఇలా వేసి ఇచ్చేసారనమాట. ఇంకా అప్పుడు నాకేం తెలియదు కాబట్టి సర్లే అన్నట్టు తీసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్, పికాక్ గ్రీన్ కలర్ అంటారు కదా, సారీ ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్. సో దీనికి హ్యాండ్ వర్క్ అయితే నాకు భలే నచ్చేసింది. అసలు చాలా సింపుల్ గా ఉంటుంది, ఎలిగెంట్ లుక్ ఉంటుంది. ఇది వచ్చి మా పెళ్ళైన తర్వాత విద్య వాళ్ళ పిన్ని పెట్టిన శారీ. విద్యకి ఇద్దరు పిన్నిలు ఉన్నారనమాట. సో ఒక పిన్ని పెట్టిన శారీ ఇది. ఇలా సింపుల్ గా వేపించుకున్నాను. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చి కూడా 1000 అలా పడింది అంతే నాకు. చాలా సింపుల్ గా వేసుకున్నాను అనమాట, స్టార్టింగ్ లో అంతా నాకు తెలియదు కాబట్టి. సో బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఇలా ఉంటుంది డిజైన్, అండ్ ఫ్రంట్ వచ్చి ఇలా సేమ్ సింపుల్ గా ఉంటుంది. సో ఈ బ్లౌజ్ లో ఉన్న శారీ వచ్చి పింక్ కలర్ శారీ అనమాట. సో మీరు చూసినట్టయితే నా భద్రాచలం వీడియోలో ఉంటుంది. నేను విద్య భద్రాచలం వెళ్ళినప్పుడు ఈ శారీనే కట్టుకున్నాను నేను. సో చాలా ఎలిగెంట్ గా ఉంటుంది అనమాట, లుక్ కూడా చాలా బాగుంటుంది, సింపుల్ గా ఎలిగెంట్ గా. ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ మెరూన్ కలర్ బ్లౌజ్. ఇది నా ముహూర్తం శారీలో బ్లౌజ్ అనమాట. సో బ్యాక్ సైడ్ నెక్ అయితే ఇలా ఉంటుంది, అండ్ హ్యాండ్స్ కి అయితే ఇలా సింపుల్ గా ఉంటుంది డిజైన్ మొత్తం. అండ్ ఈ బ్లౌజ్ కాస్ట్ ఎంతో మీకు తెలుసా? ఫ్రీ అనమాట. సో ఫ్రీగా నీకు ఎవరు వేపించారు అనుకున్నారేమో. సో నేనే ఈ బ్లౌజ్ కి ఇలా డిజైన్ చేసుకున్నాను, బ్యాక్ సైడ్ ఇలా సింపుల్ గా. అప్పుడు మా అత్తయ్య వాళ్ళు చెప్పారనమాట, పెళ్లి ముహూర్తం శారీ ఉంటుంది కదా, వాటికి అలా వర్క్స్ వేయించుకోకూడదు, ప్లెయిన్ గా ఉండాలి అది ఇది అని చెప్పి. మళ్ళీ నేను చందు మాట్లాడామన్నమాట, ఎందుకు వేయించుకోకూడదు, అందరు వేసుకుంటూ ఉంటారు కదా అని చెప్పి. సర్లే ఇంకా ఎందుకు అని చెప్పి నేనే ఇంట్లో కూర్చొని ఒక 2-3 డేస్ స్పెండ్ చేశాను అనమాట. చూస్తున్నది ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో అసలు. సో నేనే నా ఓన్ హ్యాండ్స్ తో వేసుకున్నాను, భలే నచ్చేసింది అనమాట నాకు. సో ఇందులో పిక్స్ కూడా చాలా ఉన్నాయి, ఎందుకంటే ముహూర్తం శారీ కాబట్టి ఆ పిక్స్ ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చి ఈ పిస్తా గ్రీన్ కలర్ బ్లౌజ్, అనదర్ హెవీ వర్క్ బ్లౌజ్ అని చెప్పొచ్చు. సో దీని బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. సో ఎంత మంచిగా అనిపించిందో నాకు ఈ బ్లౌజ్ అవుట్పుట్ చూసి, చాలా బ్యూటిఫుల్ గా భలే నచ్చేసింది నాకు ఈ బ్లౌజ్ చూడగానే. సో మొత్తం ఇలా పర్ల్ వర్క్ తో ఉంటుంది, స్టోన్స్ అండ్ పర్ల్స్ తో. సో హ్యాండ్ వర్క్ అయితే ఇలా ఉంది. సో వీటన్నిటిని కూడా నేను పింట్రెస్ట్ లో చూస్ చేసుకొని స్పెషల్ గా వాళ్ళకి చెప్పి మరీ వేపించుకుంటూ ఉంటాను. వాళ్ళు కూడా కొన్ని బ్లౌజెస్ భలే నచ్చేస్తాయి అనమాట వాళ్ళు వేసిన తర్వాత. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చి నాకు 3500 పడింది అప్పుడు. 3000 ఆ 3500 సరిగా గుర్తులేదు. ఇంకా ఈ శారీ వచ్చి సేమ్ ఈ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అదే కలర్ లో ఉంటుంది ఫుల్ శారీ మొత్తం. కాంట్రాస్ట్ బ్లౌజ్ లేకుండా రన్నింగ్ బ్లౌజ్ అదేదో అంటారు కదా, అలాంటి శారీ అనమాట. ఈ శారీ వచ్చి నాకు మా మమ్మీ తీసించారు ఏదో ఫెస్టివల్ కి. సో దాన్ని నేను ఆన్లైన్ లో పర్చేస్ చేశాను. శారీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, అండ్ బ్లౌజ్ కూడా నాకు భలే నచ్చేసింది, చాలా సెట్ అవుతుంది అనమాట. ఇది కాపర్ జరీ బ్లౌజ్ అండ్ కాపర్ జరీ శారీ ఇది. సో ఓవరాల్ గా లుక్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వన్ మోర్ పింక్ కలర్ బ్లౌజ్. సో ఈ శారీ నాకు చాలా చాలా స్పెషల్ అనమాట. ఎందుకు అంటే మా చెల్లి కొనిచ్చింది నాకు ఈ శారీ. సంక్రాంతికి తను కొనిచ్చింది అనమాట, కానీ ఆ సంక్రాంతి అప్పుడు వేసుకోలేదు నేను. ఈ బ్లౌజ్ వర్క్ ఇలా చేయించి తర్వాత దాన్ని అంతా మొత్తం సెట్ చేసుకొని వేసుకోవడానికి వినాయక చవితి వరకు పట్టింది నాకు టైమ్. సో లాస్ట్ ఇయర్ వినాయక చవితికి ఈ శారీ నేను కట్టుకున్నాను. అండ్ అంతేకాకుండా మా బుట్టోడి నామకరణం రోజు కూడా ఇదే శారీ కట్టుకున్నాను నేను. సో బ్యాక్ సైడ్ అయితే వర్క్ ఇలా ఉంటుంది, అండ్ హ్యాండ్ కి అయితే ఇలా ఉంటుంది. ఇది కూడా మరీ హెవీగా లేకుండా మరీ సింపుల్ గా లేకుండా ఒక రకంగా ఉంటుంది అనమాట. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చి నాకు 2000 పడింది, అండ్ శారీ కలర్ వచ్చి గ్రీన్ కలర్ శారీ. సో మా చెల్లి తీసి ఇచ్చిన శారీలో బ్లౌజ్ ఇది, నాకు చాలా స్పెషల్ ఈ శారీ. అండ్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఆ పిక్స్ ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను, చూడండి. నెక్స్ట్ వన్ మోర్ బ్లౌజ్. ఇది కూడా ఫ్రీ బ్లౌజే. ఎందుకు అంటే నేనే దీన్ని డిజైన్ చేసుకున్నాను కాబట్టి, నేనే మగ్గం వర్క్ వేసుకున్నాను కాబట్టి. సో బ్యాక్ సైడ్ చూసారా, సారీ ఇది బ్యాక్ హుక్స్ పెట్టించాను, అందుకే మీకు డిజైన్ సరిగా కనిపించట్లేదు.
సో బ్యాక్ సైడ్ మొత్తం ఇలా ఉంటుంది, రౌండ్ నెక్ అన్నమాట ఇది. సో ఇలా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్. అండ్ హ్యాండ్స్ కి ఇలా వేసుకున్నాను నేను. ఈ శారీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో వర్క్ కూడా ఇలా వేసుకున్నాను అనమాట నేను హ్యాండ్స్ కి. ఈ శారీ వచ్చి మా హల్దీ అయిపోయిన తర్వాత పెళ్లి కూతుర్ని చేస్తారు కదా, సో అప్పుడు కట్టుకున్న శారీ అన్నమాట ఇది. శారీ కలర్ వచ్చి లైట్ లెమన్ ఎల్లో అంటారు కదా, లెమన్ ఎల్లో శారీ. అండ్ ఫ్రంట్ అయితే నెక్ ఇలా పెట్టించుకున్నాను. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట ఈ శారీ. ఐ మీన్ ఈ శారీ విత్ బ్లౌజ్ భలే నచ్చేస్తూ ఉంటుంది నాకు. అండ్ మా చెల్లి కూడా ఈ శారీని ట్రై చేసింది, తనకు కూడా బాగా నచ్చి. అండ్ నేను వేసుకున్న ఈ డిజైన్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. సో నాకు కూడా కొంచెం బూస్టింగ్ గా ఉంటుంది కదా, నా టాలెంట్ ని ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. సో ఫ్రీ బ్లౌజ్ అన్నమాట ఇది. ఐ మీన్ మగ్గం వర్క్ కి నో కాస్ట్. వన్ మోర్ బ్లౌజ్, హెవీ బ్లౌజ్ అన్నమాట ఇది కూడా. ముడి వర్క్ అంటారు కదా, ముడి వర్క్ చేయించాను. ఈ శారీ వచ్చి ఫుల్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఈ శారీ వచ్చి మా మమ్మీ నాకు లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు తీసించారు, కానీ అప్పుడు కట్టుకోలేదన్నమాట. ఎందుకు అంటే చందు డెలివరీ అయింది కాబట్టి ఫెస్టివల్ మేము జరుపుకోలేదు. ఈ వినాయక చవితి కట్టుకోవాల్సిన శారీ నేను నెక్స్ట్ సంక్రాంతికి కట్టుకున్నాను అనమాట ఈ ఇయర్. ఆ పిక్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో బ్యాక్ సైడ్ అయితే డిజైన్ ఇలా ఉంది. నేను చూపించిన డిజైన్ కి ఇది అంతగా మ్యాచ్ అవ్వలేదు అనుకున్నాను, కానీ దూరం నుండి చూస్తే అంతగా ఏం అనిపించదు, బాగానే ఉన్నట్టు ఉంటుంది. సో ఫినిషింగ్ ఎందుకు నాకు అంత మంచిగా అనిపించలేదు. అండ్ హ్యాండ్ వర్క్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట, ఫుల్ హ్యాండ్ కి ఉంటుంది డిజైన్ మొత్తం. ఈ బ్లౌజ్ కి కూడా అరౌండ్ 4000 చార్జ్ చేశారు వాళ్ళు. సో కాస్ట్ కి తగినట్టు అనిపించలేదు అనమాట నాకు. ఎందుకో ఫినిషింగ్ అంత నీట్ గా అనిపించలేదు. బట్ ఓవరాల్ గా చూడడానికి అయితే బాగానే ఉంటుంది దూరం నుండి. సో ఈ శారీలో పిక్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను. ఇంకా ఈ బ్లౌజ్ కి హ్యాంగింగ్స్ ఇలా వేసి ఇచ్చారు. హ్యాంగింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, కానీ బ్లౌజ్ ఎందుకో కొంచెం డిసప్పాయింట్ అయినట్టు అనిపించింది. చాలా కాస్ట్లీ శారీ అన్నమాట. ఈ శారీకి ఇలా బ్లౌజ్ ఇంతే, ఐ మీన్ ఫినిషింగ్ లేకుండా ఉంది అన్నట్టు కొంచెం అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చి మై ఫేవరెట్, ది మోస్ట్ ఫేవరెట్ బ్లౌజ్ అన్నమాట ఇది. సో చూస్తున్నారా ఎంత ఎలిగెంట్ గా అనిపిస్తుందో అసలు చూడడానికి. ఇంకా ఈ శారీ వచ్చి నా పెళ్లి అప్పుడు శారీనే అన్నమాట. సో వక్కాకు సాంగ్యమని చేస్తారు మా సైడ్, అప్పుడు వేసుకున్న శారీలో బ్లౌజ్ ఇది. అంతేకాకుండా మా చందు సీమంతంకి కూడా ఈ శారీనే కట్టుకున్నాను. సో బ్యాక్ సైడ్ చూసారా ఎంత ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు డిజైన్. సో మిరర్స్, తర్వాత పర్ల్స్, వైట్ స్టోన్స్ ఇలా పెట్టించాను. అండ్ నెక్ కూడా కొంచెం డిఫరెంట్ గా పెట్టించాను, రెగ్యులర్ గా రౌండ్ షేప్, తర్వాత స్క్వేర్ నెక్ ఇలా కాకుండా. అండ్ హ్యాండ్ అయితే ఇలా ఉంది. సో ఇవన్నీ కూడా నేను పింట్రెస్ట్ లో చూసి సెలెక్ట్ చేసి వేయించుకున్నాను. సో ఈ శారీకి బ్లౌజ్ కి మాత్రం ఇక్కడ కొంచెం గోల్డ్ కలర్ లో వచ్చింది. ఇది రాకపోయింటే బాగుండేదేమో, ఇంకా ఎలిగెంట్ గా కనిపించేదేమో అనుకున్నాను, బట్ దూరం నుండి అనిపించదు అంతగా. సో చాలా చాలా నచ్చేస్తుంది అనమాట ఈ బ్లౌజ్ అండ్ శారీ నాకు. సో బేబీ కలర్, ఐ మీన్ బేబీ రోజ్ కలర్, బేబీ పింక్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ శారీ అనమాట. దాంట్లోకి ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా నాకు 3500 అలా పడింది. సో ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్ గా ఉంటుంది. ఈ బ్లౌజ్ కూడా చాలా మందికి నచ్చిన దగ్గర పిక్స్ కూడా పెట్టించుకొని వాళ్ళు కూడా డిజైన్ చేయించుకున్నారు. అండ్ దీనికి హ్యాంగింగ్స్ వచ్చి ఇలా వేసిచ్చారు. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఇది. ఈ శారీ అయితే నాకు బాగా నచ్చుతుంది, కానీ బ్లౌజ్ కలర్ ఇక్కడ ఇలా రాకుండా కొంచెం ప్లెయిన్ గా వచ్చింటే బాగుండేది అనిపించింది. సో హ్యాండ్ వర్క్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ బ్లౌజ్ కూడా నేను చాలా సింపుల్ గా వేయించుకున్నాను. సో దీని కాస్ట్ అరౌండ్ 1500 అలా, 1500 ఆ 2000 అలా అయింది. సో ఈ శారీ కూడా నాకు మా చెల్లి కొనింది అనమాట. జస్ట్ టైం పాస్ కి షాపింగ్ కి వెళ్ళి తనకు నచ్చి కొనిచ్చిన శారీ ఇది. సో ఈ శారీలో కూడా నా దగ్గర పిక్స్ ఉన్నాయి, అవి మీతో షేర్ చేసుకుంటాను. సో శారీ అయితే చాలా చాలా నచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ కలర్ ఇది ఉంది చూసారా, ఇలా రాకుండా కొంచెం ప్లెయిన్ గా వచ్చుంటే బాగుండేది అనిపించింది. అంతే తప్పితే మిగతా అంతా చాలా బాగుంటుంది శారీ కూడా.
సో దీని హ్యాంగింగ్స్ కూడా ఇలానే ఉంటాయి. సో ఆల్మోస్ట్ బ్లౌజెస్ అన్నిటికీ అంకుల్ వాళ్ళు ఇలాంటి హ్యాంగింగ్సే వేస్తారు. ఇంకా పర్టికులర్ గా ఏం చెప్తాంలే అన్నట్టు సైలెంట్ అయిపోతాం అనమాట. సో ఏ బ్లౌజ్ కి తగినట్టు అలా వేసిస్తూ ఉంటారు హ్యాంగింగ్స్ మాకు. నెక్స్ట్ వచ్చి మై మోస్ట్ రీసెంట్ ఫేవరెట్ బ్లౌజ్ ఇది. నాకు ఈ బ్లౌజ్ ఎంత నచ్చిందంటే అంతగా నచ్చేసింది అనమాట. సో బ్యాక్ సైడ్ మొత్తం ఇలా ఉంటుంది అండ్ హ్యాండ్స్ కి కూడా చాలా సింపుల్ గా, ఐ మీన్ సింపుల్ గా అనుకుంటాం కానీ హెవీగా అనిపిస్తుంది వేసుకుంటే. రీసెంట్ గా ఈ శారీ వచ్చి నేను శ్రీరామనవమికి కట్టుకున్నాను. మా అత్తయ్య తీసిచ్చారనమాట ఈ శారీ నాకు, మా డాడీ వాళ్ళ సిస్టర్. సో ఉగాదికి ముందు తీసిచ్చారు. ఉగాది కట్టుకుందాము అనుకున్నాను, అప్పుడు కుదరలేదు. అందుకే ఇంకా శ్రీరామనవమికి అయినా కట్టుకోవాలి అని చెప్పి శ్రీరామనవమికి కట్టుకున్నాను. సో ఈ శారీకి వేపించిన బ్లౌజ్ డిజైన్ కాస్ట్ వచ్చి 2500 పడింది. సో చాలా మందికి నచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ అన్ని పింక్ కలర్, తర్వాత గ్రీన్ కలర్ బ్లౌజెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ అనమాట. ఇంత ఎలిగెంట్ గా చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది నాకు. అండ్ దీనికి హ్యాంగింగ్స్ ఇలా వేసిచ్చారు. కొంచెం నీట్ గా వేయండి అంకుల్, కొంచెం కొత్తగా వేయండి అని చెప్తే ఇలా వేశారనమాట. సో అదే పనిగా చెప్పాను వాళ్ళకి నేను, హ్యాంగింగ్స్ కొంచెం ఫినిషింగ్ ఉండేలాగా చూడండి అని చెప్పి. కానీ ఇలా వేసిచ్చారు, సర్లే అని చెప్పి అడ్జస్ట్ అయిపోయాను. సో ఓవరాల్ బ్లౌజ్ అయితే నాకు బాగా నచ్చేసింది కదా, అందుకే అడ్జస్ట్ అయిపోయాను అనమాట. సో ఈ శారీలో పిక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చి ఈ బ్లౌజ్. సో ఈ శారీ నేను పాండిచేరి వెళ్ళాం కదా నేను విద్య, అప్పుడు ఏదో ఆఫర్ ఉంది అంటే అక్కడ కొన్న శారీ అనమాట. సో దీనికి ఇలా సింపుల్ గా వర్క్ చేయించాను. యాక్చువల్ గా వర్క్ చేయించకూడదు అనుకున్నాను, కానీ ఇంకా మా అత్తయ్య తర్వాత చందు చేయిస్తే బాగుంటుంది, సింపుల్ గా వేపించుకో అని చెప్పారు. సో హ్యాండ్ అయితే ఇలా ఉంది బ్లౌజ్ డిజైన్. సో ఇది చాలా, ఐ మీన్ శారీ చాలా తక్కువ కాస్ట్ అనమాట, కానీ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ప్యూర్ రెడ్ కలర్ అనమాట శారీ మొత్తం. అండ్ బార్డర్ వచ్చి ఈ కలర్ లో ఉంటుంది. సో యాక్చువల్ గా వేయించకూడదు అనుకున్నాను, కానీ వేపించిన తర్వాత బ్లౌజ్ డిజైన్ చాలా సింపుల్ గా ఎలిగెంట్ గా అనిపించింది. 1200 పట్టింది అనమాట ఈ బ్లౌజ్ నాకు. ఇంతవరకు ఈ శారీ నేను కట్టుకోలేదు, కానీ ఎప్పుడైనా కట్టుకున్న తర్వాత పిక్స్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ సేమ్ మళ్ళీ హ్యాంగింగ్స్ వచ్చి ఈ టైప్ లోనే వేసిచ్చారు నాకు. ఈ శారీలో, ఐ మీన్ ఈ బ్లౌజ్ లో ఉన్న శారీ వచ్చి కాస్ట్ 1000 పడితే, సో దానికి మళ్ళీ లేస్ కుట్టించాను అనమాట. ఇప్పుడు లేస్ కుట్టించడం ట్రెండింగ్ లో ఉంది కదా, ఆ లేస్ కాస్ట్ వచ్చి 800 అండ్ బ్లౌజ్ కాస్ట్ వచ్చి 1200, స్టిచ్చింగ్ కి సపరేట్. సో అంత తక్కువ శారీకి అంత ఖర్చు పెట్టేశాను అనమాట. అలా జరిగిపోతూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి, ఎంత మనం వద్దు వద్దు అనుకున్నా లాస్ట్ అలానే జరుగుతూ ఉంటాయి. సో మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్ని అయిపోయాయి. ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కాదు, కానీ కొంచెం ఫ్యాన్సీ టైప్ అన్నమాట. ఎందుకు నచ్చి మీతో షేర్ చేసుకోవాలి అనిపించి చూపిస్తూ ఉన్నాను. ఒక 6 months బ్యాక్ వరకు ఇది ట్రెండింగ్ లో ఉండింది కదా ఇలాంటి శారీ, లోటస్ ఫ్లవర్స్ వచ్చి ప్రింటెడ్ వర్క్ వచ్చి. సో అప్పుడు ఒక శారీలోకి పేర్ చేసుకోవడానికి తీసుకున్నాను నేను ఈ బ్లౌజ్ ని. సో అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ కాస్ట్ నాకు 500 అలా పడింది. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను. సో మీతో కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి చూపిస్తూ ఉన్నాను. ఇది బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ వచ్చి ఇలా నార్మల్ గా ఉంటుంది అనమాట. వన్ మోర్ పింక్ బ్లౌజ్. సో చూసారు కదా ఎన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి నా దగ్గర. సో ప్రతిసారి అనుకుంటూనే ఉంటాను, ఇంకా వేపించకూడదు మగ్గం వర్క్ బ్లౌజెస్, కాస్ట్ ఎక్కువ కదా, ఎందుకు మనం వేసుకునేది ఎప్పుడో ఒక్కొక్కసారే కదా, తర్వాత అన్ని బీరువాలోనే పెట్టుకుంటూ ఉంటాము అని చెప్పి. కానీ శారీ కొన్న ప్రతిసారి ఖచ్చితంగా మగ్గం వర్క్ కి వెళ్ళిపోతాం అనమాట. ఎందుకో తెలియదు, అలానే అనిపిస్తూ ఉంటుంది. ఈ శారీ బాగుంది కదా, బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటాము. సో తక్కువ కాస్ట్ లో వేయించుకోవాలి అనుకుంటాము, కానీ డిజైన్ ని బట్టి వాళ్ళు కాస్ట్ చేంజ్ చేస్తూ ఉంటారు కదా, ఇంకా డిజైన్ నచ్చినప్పుడు తప్పదు మనకు కూడా. సో అలా ఇన్ని బ్లౌజెస్ కి మగ్గం వర్క్ వేయించుకునేసాను. ఇంకా 2 శారీస్ ఉన్నాయన్నమాట నా దగ్గర బ్లౌజ్ కి డిజైన్ చేయించుకోవాలి అని ఎత్తి పెట్టుకున్నవి. ఒకటైతే హెవీ వర్క్ చేయించాలి అని చెప్పి అలానే పెట్టుకున్నాను. సో చాలా కాస్ట్లీ శారీ అన్నమాట అది, అందుకే అలానే పెట్టుకున్నాను. సో అది కూడా వేసిన తర్వాత మీకు ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. సో ఇదన్నమాట ఈ వీడియోని ఇంకా నేను ఇక్కడితో ఏం చేస్తున్నాను.
హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అండ్ యూస్ఫుల్ అనుకుంటున్నాను. యూస్ఫుల్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఒకవేళ మీ ఎవరికైనా ఈ బ్లౌజ్ డిజైన్స్ ఏదైనా నచ్చి మీరు కూడా వేపించుకోవాలి అనుకుంటే మీకు కూడా యూస్ అయినట్టే కదా, అందుకే అలా అన్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. So thank you for watching my video and take care until my next video. Bye bye.